నిజాయితీపరుడైన రామయ్య. అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరులో రామయ్య అనే నిరుపేద గోదావరి నది ఒడ్డున కట్టెలు కొట్టుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అతను చాలా కష్టజీవి, నిరాడంబరుడు మరియు అన్నిటికన్నా ముఖ్యంగా నిజాయితీపరుడు. అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తులేమీ లేవు. అతని భార్య సీత, ఇద్దరు చిన్నపిల్లలతో అతని ప్రపంచం చాలా చిన్నది. తన చేతులతో చెక్కిన పాత ఒక ఇనుప గుడ్డలి మాత్రమే అతని జీవనాధారం. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి సీత ఇచ్చిన చద్దన్నం మూట కట్టుకుని ఆ ఇనుప గుడ్డలను భుజాన వేసుకుని సమీపంలోని అడవికి బయలుదేరేవాడు. రోజంతా చెమటోడ్చి ఎండు కట్టెలు నరికి వాటిని మోపుగా కట్టి సాయంత్రానికి సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఇంటికి సరుకులు తీసుకుని వెళ్ళేవాడు. ఆ డబ్బుతోనే అతని కుటుంబం పూట గడిచేది. ఒకరోజు మండి టెండలో ఎప్పటిలాగానే నది ఒడ్డున ఒక పెద్ద వేప చెట్టు కొట్టడానికి సిద్ధమయ్యాడు. చెట్టు కొమ్మలు నది మీదకు వంగి ఉన్నాయి. రామయ్య శక్తి కొద్దీ గొడ్డలితో వేటు వేస్తున్నాడు. చెమట అతని నుదుటి నుండి కళ్ళలోకి జారుతుంది. ఒక పెద్ద కొమ్మను నరుకుతున్నప్పుడు చెమట వల్ల అతని చేతులు జారాయి. ఒక్కసారిగా చుమ్మని శబ్దంతో గొడ్డలి చేతిలో నుంచి జారి నేరుగా కింద ప్రవహిస్తున్న నదిలో టప్పని పడిపోయింది. నది చాలా లోతైనది. నీటి ప్రవాహం కూడా చాలా వేగంగా ఉంది. గొడ్డలి పడిన చోట నీటి సుడిగుండాలు తిరిగాయి. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అయ్యో అంటూ నది ఒడ్డున మోకాలపై కుప్పకూలిపోయాడు. తన జీవనాధారం కళ్ళ ముందే నీటిలో కలిసిపోయింది. భగవంతుడా, నా జీవనాధారం నీటి పాలైందే. నేను ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? నా పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారే, రేపటి నుండి మా గతి ఏమిటి అని గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టాడు. అతని ఆర్తనాదం ఆ అటవీ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. అతని ఆవేదనకు ఆ నది దేవత కరుణించింది. హఠాత్తుగా నీటి మధ్యలో నుండి ఒక దివ్యమైన కాంతి పుంజం పైకి వచ్చింది. ఆ కాంతి మధ్యలో నుండి ప్రశాంతమైన ముఖంతో, దయార్థ హృదయంతో ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆమె రామయ్య దగ్గరకు వచ్చి మృదువైన స్వరంతో పలికింది. నాయనా, ఎందుకు అంతలా విలపిస్తున్నావు? నీ బాధ కారణం ఏమిటి? రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పాడు. అమ్మా, నా ఇనుప గొడ్డలి ఈ నది లోపల పడిపోయింది. అది లేకపోతే నా కుటుంబం పస్తులుండాల్సిందే అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు. దేవత చిరునవ్వుతో, బాధపడకు, నేను నీ గొడ్డలి తీసుకువస్తాను అని చెప్పి నీటిలో మునిగింది. కొద్దిసేపటి తర్వాత ఆమె చేతిలో సూర్యుడిలా మెరుస్తున్న ఒక బంగారు గొడ్డలితో పైకి వచ్చింది. నాయనా, చూడు, ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. రామయ్య ఆ బంగారు గొడ్డల వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంతటి విలువైన వస్తువును అతని జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ అతని నిజాయితీ తప్పలేదు. వినయంగా చేతులు జోడించి, అమ్మా తల్లి, ఇంతటి విలువైన గొడ్డలి నాది కాదు. నేను ఒక పేదవాడిని. నాది కేవలం ఒక సాధారణ ఇనుప గొడ్డలి అని చెప్పాడు. దేవత అతని నిజాయితీకి సంతోషించి మళ్ళీ నీటిలో మునిగింది. ఈసారి వెన్నెలలా చల్లగా మెరుస్తున్న ఒక వెండి గొడ్డలితో పైకి వచ్చింది. మరి ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. రామయ్య మళ్ళీ తల అడ్డంగా ఊపాడు. క్షమించు తల్లి, ఇది కూడా నాది కాదు. నా గొడ్డలి చాలా పాతది అని సమాధానమిచ్చాడు. దేవత అతని స్థిరమైన నిజాయితీకి మరింత ముగ్ధురాలైంది. మూడోసారి నీటిలో మునిగి ఈసారి రామయ్య పాత అరిగిపోయిన చెక్కపిడి ఉన్న ఇనుప గొడ్డలను పైకి తీసుకువచ్చింది. దాన్ని చూసి రామయ్య వెంటనే ముఖం వికసించింది. ఆనందంతో అతని కళ్ళు చెమర్చాయి. అవునమ్మా, అవును, ఇదే నా గొడ్డలే. నా ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది. నీకు నా ధన్యవాదాలు తల్లి అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుడు దేవత ప్రేమగా నవ్వి, రామయ్య, నీ నిజాయితీ నన్ను మెప్పించింది. ఈ రోజుల్లో చాలామంది ఇతరుల వస్తువులను కూడా తమవిగా చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు బంగారం వెండి గొడ్డలను చూసి కూడా చలించలేదు. నీ నిజాయితీకి నేను ముగ్ధురాలనయ్యాను. నీ నిజాయితీకి బహుమానంగా ఈ 3 గొడ్డళ్ళు నీకే ఇస్తున్నాను. వీటిని తీసుకుని సంతోషంగా జీవించు అని ఆశీర్వదించి మాయమైపోయింది. రామయ్య ఆ 3 గొడ్డలను తీసుకుని దేవతకు మనసులోనే వేల నమస్కారాలు చెప్పుకొని ఆనందంతో ఇంటికి బయలుదేరాడు. జరిగిన విషయం ఊరిలో అందరికీ తెలిసిందే. రామయ్య నిజాయితీని అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత రామయ్య బంగారం వెండి గొడ్డలను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని తన కుటుంబాన్ని సుఖంగా చూసుకున్నాడు. కానీ అతను ఎప్పటికీ తన కష్టాన్ని, తనకు మూలమైన ఇనుప గొడ్డలిని మర్చిపోలేదు. అతని కథ ఈ ఊరిలో తరతరాలుగా నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిపోయింది. నీతి:
ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నిజాయితీ అమూల్యమైన సంపద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.